తిరుపతి నుంచి మురళి రాస్తున్నారు. నాగదోషాలు ఉన్నవారు ఎలాంటి పరిహారాలు చేయించాలి, పరిష్కార మార్గం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. నాగదోషాన్నే కుజదోషము అంటారమ్మా. కుజదోషం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు వాళ్ళు. కుజుడు అంటే కు అంటే భూమి నుండి, జ అంటే పుట్టినవాడు, భూమి నుంచి పుట్టినటువంటి వాడు. భూపుత్రుడు అంటే పృథ్వీపుత్రుడు, వినాయకుడు అని అర్థం. కాబట్టి నిజంగా గణేష పురాణాన్ని కానీ, గణేష స్తోత్రాన్ని కానీ, గణేషుని సహస్రనామాలని కానీ, వినాయకుడికి సంబంధించినటువంటి ఏ పూజనైనా కానీ చేస్తూ ఉంటే ఆ ఉండే నాగదోషం తొలుగుతుంది. చాలామంది ఈ రహస్యం తెలిసిన వాళ్ళు కనిపించరు. అంటే ఎన్ని రోజుల్లో పోతుంది ఆ దోషం? ఒకటేంటంటే, మన వ్యాధి ఎంత బలంగా ఉంటే అంతకాలం ఔషధాన్ని వాడవలసి వచ్చినట్టుగా మనకుండే నాగదోషం జ్యోతిష ప్రకారం ఎంత స్థాయిలో ఉందో, ఏ దశలో మనం ఉన్నామో, ఏ అంతర్దశలో మనం ఉన్నామో అంతకాలం పాటు చేయాల్సి వస్తుంది. మనం ఎలా తయారైపోయామంటే ఈ రోజుల్లో వెనక్కి సామెత చెప్తారు, అమ్మా ఈ మంత్రాన్ని చదువుకుంటే నీకు గర్భం వస్తుంది అని అన్నట్ట. చదువుకుంటే సరిపోతుందా? చదువుకుంటూ ప్రదక్షిణం చేయంటే ఆవిడ చుట్టుకి ఒకసారి కడుపు చూసుకోవడం మొదలెట్టిందిట. అలాగా ఎంత మటుకు ఈ చదువుకో అనగానే ఓసారి చదివాని ఆయన వచ్చిందా, ఓసారి చదివితే ఏమైనా, ఇట్లా చూసుకుంటే ఇలాగా వ్యాధి ఎంత బలంగా ఉందో దానికి సరిపోయినంత ఔషధాన్ని ఎలా వాడాలో అలాగే ఈ మంత్రాన్ని కూడా తగినంత కాలం పఠించాలి. మనకి ప్రయోజనాన్ని ఆశించినప్పుడు ప్రయోజనం సిద్ధించేంత వరకు చేయాలక్కర్లేదా? వాడు ఎవడో ఉద్యోగం మనకి ఇస్తా అన్నాడు, ఇచ్చే ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఉద్యోగం ఇస్తారా అని అడిగి వచ్చేస్తున్నావా? వాడు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా, వాడికి అన్ని పనులు చేస్తున్నా, వాడు ఉద్యోగం ఇచ్చే వరకు ప్రాణం తీస్తున్నా, వాడు విసిగి వేసారి ఆఖరికి వీడికి ఇవ్వకపోతే వెంటబడతాడు అనే వరకు చేస్తున్నావా లేదా? ఎందుకని? ప్రయోజనం కాబట్టి. అది భగవంతుడి దగ్గర చూపించాలి. ఒకటి. రెండు, నాగ ప్రదక్షిణని కానీ చేసినట్టయితే శరీరంలో ఉండేటటువంటి దోషం తొలగి ఆయన అనుగ్రహం లభిస్తుంది. పూర్వులు ఎవళ్ళు కూడా గాలిలో దీపాన్ని వెలిగించేసి దేవుడా నువ్వే చూసుకో ఆరిపోకుండా అనేవాళ్ళు కాదు. మానవ ప్రయత్నము ఉండాలి, దైవ అనుకూలత ఉండాలి. అందుకనే రాముడు ఉన్నాడు, పక్కన లక్ష్మణుడు ఉంటాడు. రాముడు దైవ ఆనుకూల్యానికి సంకేతం, లక్ష్మణస్వామి మానవ ప్రయత్నానికి సంకేతం. అలాగే అర్జునుడు ఉన్నాడు, మానవ ప్రయత్నానికి అర్జునుడు సంకేతం, శ్రీకృష్ణుడు దైవ ఆనుకూల్యానికి సంకేతం. ఇటు నాగప్రదక్షిణలని చెయ్యి, ఇది మానవ ప్రయత్నం, తెలిసిందా? అటు గర్భం కలగడానికి కావలసినటువంటి ఏ ప్రతిబంధకం ఉందో దాన్ని పరిశీలింప చేసుకోవాలి కూడా. ఇటు వైద్యరీత్యా, అటు ఆధ్యాత్మిక వైద్యరీత్యా, ఈ రెండు విధాలా కానీ మనం ప్రయత్నం చేసినట్టయితే నిశ్చయంగా నాగదోషం తొలుగుతుంది. చాలామంది ఇది కానీ అది కానీ చేస్తారు. మేము వైద్యుల చుట్టూరానే తిరుగుతాం, సంతాన సాఫల్య కేంద్రం చుట్టూ తిరుగుతూ సంతాన వైఫల్యాన్ని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఆవిడే చెప్తుంది, నేను అన్నీ ఖచ్చితంగా మీకు సంతానం కలిగించగలను, ఎవ్వరూ చెప్పలేరు. దైవ ఆనుకూల్యం ఉండాలి.